మనుషుల మధ్య ఉండే బంధాలు, ఆకర్షణలు కేవలం ప్రేమతోనే ముడిపడి ఉండవు. అందులో అహం, అధికారం మరియు అభద్రతాభావం అనేవి అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక స్త్రీని మానసిక స్థాయిలో అసూయకు గురిచెయ్యాలనుకోవడమంటే ఆమె అహాన్ని సున్నితంగా తాకడం. ఇవి కేవలం వేరేవారితో తిరగడం వల్ల వచ్చేది కాదు, మీ జీవితంలో ఆమెకు ఉన్న ప్రాముఖ్యతను ఒక్కసారిగా తగ్గించడం వల్ల వచ్చేది. మానవ మనస్తత్వం ప్రకారం మనకు సులభంగా దొరికేదానికంటే మన నుంచి దూరంగా వెళుతున్న దానికోసమే మన మనసు ఎక్కువగా తపిస్తుంది. మీరు ఆమెకు ఇచ్చే సమయాన్ని, ఆసక్తిని ఒక్కసారిగా తగ్గించినప్పుడు ఆమె మనసులో ఒక రకమైన అలజడి మొదలవుతుంది. ఆ శూన్యం ఆమెను వెంటాడుతుంది. నేను లేకుండా అతనింత ప్రశాంతంగా, సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు అనే ప్రశ్న ఆమెలో అసూయను, ఆందోళనను రేకెత్తిస్తుంది. మీరు ఆమెపై కోపం చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కోపం కూడా ఒక రకమైన శ్రద్ధే. కాని నిశ్శబ్దం మరియు నిరాసక్తత అనేవి కోపం కంటే శక్తివంతమైన ఆయుధాలు. మనం చేసే అతిపెద్ద పొరపాటేమిటంటే ఒకరిని అసూయ పెట్టడానికి కావాలని వేరే వ్యక్తులతో నాటకీయంగా ప్రవర్తించడం. కాని అది ఎదుటివారికి సులభంగా అర్థమైపోతుంది. నిజమైన మానసిక ప్రభావం ఎప్పుడు కనిపిస్తుందంటే మీరు నిజంగానే మీ ప్రపంచంలో నిమగ్నమైపోయినప్పుడు. మీ వ్యక్తిగత ఎదుగుదల, మీ అభిరుచులు మరియు మీ చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో మీరు జరిపే సంభాషణలు ఇవన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆమె అహం దెబ్బతింటుంది. స్టాయిసిజం బోధించేది కూడా ఇదే. మన సంతోషం ఇతరుల స్పందన మీద ఆధారపడి ఉన్నంతకాలం మనం వారి బానిసలమే. కహ్లిల్ జిబ్రాన్ అన్నట్లు, బంధాల మధ్య ఎప్పుడూ కొంత ఖాళీ ఉండాలి. ఆ ఖాళీని మీరు భర్తీ చేయకుండా వదిలేసినప్పుడు ఆమె ఆ స్థానాన్ని వేరేవాళ్లు భర్తీ చేస్తున్నారేమో అని భయపడుతుంది. అసూయ అనేది ప్రేమకు చిహ్నం కాదు, అది కేవలం తన సొత్తు అనుకున్నది చేజారిపోతోందనే భయం మాత్రమే. ఆమె పంపే సందేశాలకు ఆలస్యంగా స్పందించడం లేదా అసలు స్పందించకపోవడం ద్వారా మీరు ఆమెకు ఒక సందేశాన్ని పంపుతున్నారు: నా జీవితంలో నీ ఒక భాగం మాత్రమే, నీవే నా జీవితం కాదు అని. ఈ ప్రయాణంలో మీరు గమనించాల్సిందేమిటంటే ఒకరిని అసూయపరచాలనే తపనలో మీరు మీ ప్రశాంతతను కోల్పోకూడదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో కలిగే అసూయ మీ అహానికి తృప్తినివ్వచ్చు, కాని అది మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా మార్చదు. మీరు ఆమెను అసూయపెట్టే ప్రయత్నంలో ఉన్నారంటే మీరింకా ఆమె ఆలోచనల చుట్టూనే తిరుగుతున్నారని అర్థం. నిజమైన విజయం ఆమెను అసూయ పెట్టడంలో కాదు, ఆమె ఉండి లేనట్లుగా మీ జీవితాన్ని పరిపూర్ణంగా గడపడంలోనే ఉంది. అసలైన అధికారం ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరికైతే ఎదుటివారి గుర్తింపుతో సంబంధం లేకుండా తన విలువ తనకు తెలుసో వారి దగ్గర ఉంటుంది.